హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అనుకుంట హాయ్ సార్ నమస్తే నమస్తే. రీసెంట్గా ఢిల్లీలో మనకి బాంబు పేలింది కదా సో ఇప్పటివరకు ఏంటి వాట్ ఈస్ వాట్ అనేది క్లారిటీ ఇంకా తెలియట్లేదు దాన్ని రకరకాలుగా టీవీ ఛానల్స్ అయినా న్యూస్ ఛానల్స్ అయినా అది ఏమంటారు పొలిటికల్ రిలేటెడ్ అంటున్నారు ఇంకొందరేమో పాకిస్తాన్ వాళ్ళు అంటున్నారు రకరకాలు అంటున్నారు అసలు ఎందుకు సార్ సడన్గా జరిగింది హైదరాబాద్లో కూడా హై అలర్ట్ పెడుతున్నారని తెలిసింది దేశంలో ప్రజెంట్ ఒక పక్క బీహార్ ఎన్నికలు, హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎన్నికలు. ఇలాంటి టైంలో ఈ సంఘటన జరగడం కొంచెం అందరి అటెన్షన్ అటే వెళ్ళిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా ఢిల్లీలో మన ఎర్రకోట పరిధిలో ఒక హుండై i20 కారు, సిఎన్జి వెహికల్, గ్యాస్తో నడిచే వెహికల్ 6:52 టైంలో పేలింది. దాని పేలుడే తీవ్రత ఎలా ఉందంటే పావు కిలోమీటర్ వరకు ఆ కారు డోర్ ఎగిరిపడింది. అండ్ అక్కడున్న 8-9 వెహికల్స్, మిగతా బండ్లు ఇవన్నీ తగలబడిపోయాయి. తొలుత దీన్ని ఏంటి ప్రమాదంగా అనుకున్నారు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ కదా పేలింది, ప్రమాదవశాత్తు పేలొచ్చు. సరే ఎలా పేలింది, అసలు ఏ కారు పేలింది, పలానా కారు పేలింది, ఈ కారు ఎవరిది, అక్కడ ఎందుకు ఉంది, అది ఉంటుంది. అసలు ఎక్కడికి ఎలా వచ్చిందనే సీసీటీవీలో చూస్తే అంతకుముందు ఒక మసీద్ దగ్గర 2-3 గంటలు అలా పార్క్ చేయబడి ఉంది. తర్వాత ఇక్కడికి వచ్చింది. దీని ఓనర్ ఎవరు, 3 సార్లు చేతులు మారింది. హర్యానా నుంచి ఒకడు కొన్నాడు, ఇంకొకరికి అమ్మాడు, వాడు కొన్నాడు, ఇంకొకరికి అమ్మాడు. ఎవడైతే లాస్ట్ కొన్నాడో అతని అడ్రస్ చూస్తేనేమో ఆయన మూలాలు పుల్వామా, మొన్న జరిగిన దాడులు. నెక్స్ట్ అండ్ వైట్ కాలర్ టెర్రరిజం ఇది. హీజ్ ఏ డాక్టర్. అండ్ ఇంకా చెప్తా విను, ఇంకా ఉన్నాయి, అందరూ డాక్టర్లే. దీనికి ముందు ఫరీదాబాద్లో అరెస్టులు జరిగాయి, డాక్టర్సే అందరూ. కొంపల్లో వెతికితే సూట్ కేసులు నిండా పేలుడు పదార్థాలు, 3,000 కిలోలు, 12-20 సూట్ కేసులు, 3,000 కిలోలు పేలుడు పదార్థాలు, AK-47 కానీ అందులో ఒక లేడీ. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. వైట్ కాలర్ టెర్రరిజం అంటే ఏంటంటే లెక్చరర్స్, అడ్వకేట్స్, లేదా పీజీ చేసిన పిహెచ్డి వాళ్ళు, మంచి టీచర్లు, పెద్ద గవర్నమెంట్ జాబుల్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రైవేట్ జాబుల్లో పెద్ద పరిశ్రమలు మెయింటైన్ చేసేవాళ్ళు, డాక్టర్స్, ఇంజనీర్స్, హై ప్రొఫైల్డ్ పీపుల్. అంటే అసలు వీళ్ళ అని తెలియదు. వాళ్ళ గురించి మాట్లాడుకున్నా కూడా ఏమండి ఇవాళ స్టాక్ మార్కెట్లో ఎంత వచ్చింది, ఆపరేషన్లు బాగా చేశారా, ఇల్లులు బాగా కట్టారా, సాఫ్ట్వేర్ బాగుందా, కొత్త టెక్నాలజీ ఏమొస్తుంది, ఇవి మాట్లాడతారే తప్ప పేలుడు, గన్ను, అసలు ఈ టాపిక్ వాళ్ళ మొహం చూస్తే అడగబుద్ధి కూడా అవ్వదు. అలాంటి వాళ్ళని వైట్ కాలర్ టెర్రరిస్టులు అంటారు. వాళ్ళ మొహంలో నేను టెర్రరిస్ట్ని అని తెలియదు అసలు. వెరీ డీసెంట్, చాలా సింపుల్గా క్యూట్గా ఉంటారు. అందులో మన హైదరాబాద్కి చెందినోడు ఒకడు ఉన్నాడు. వీడేం చేశాడంటే రాజేంద్ర నగర్లో ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్. అది ఫోర్ట్ వ్యూ అంటే ఏంటంటే ఆ అపార్ట్మెంట్ ఎక్కితే బాల్కనీ నుంచి చూస్తే గోల్కొండ కనబడుతుంది. అందుకని వాడు ఫోర్ట్ వ్యూ అపార్ట్మెంట్ అని పెట్టాడు. అందులో వీడు ఉంటాడు, మంచి డాక్టరే. ఈయన ఏం చేశాడంటే ఆముదం నుంచి రిసిన్ అనే ఒక చిన్న మూలికని, విష పదార్థాన్ని తయారు చేశారు వీళ్ళు. ఆ విష పదార్థం ఆర్డర్లెస్ అండ్ కలర్లెస్, టేస్ట్లెస్. అంటే నీకు ఎట్లా చెప్పను, చూస్తే వాటర్లానే ఉంటుంది, నీకు ఎందులో కలిపినా ఇది కలిపాను అని తెలియదు. దానికి ఒక స్మెల్ అని, కలర్ అని ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే మనం డైలీ రెజ్యూమ్ వాడతాం కదా, స్కిన్ కేర్ రెజ్యూమ్స్, క్రిస్టల్ కేర్ ఫేస్ వాష్లు ఉంటాయి, సిరమ్స్ ఉంటాయి. ఇప్పుడు సిరం చూస్తే సిరం అది మొత్తం మనకి క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది. ఏం కలిపారు దీంట్లో అంటే స్మెల్ కూడా ఏం తెలియదు. డబ్బా వెనక్కి తిప్పితే ఇన్ని రాసి ఉంటాయి, ఇందులో ఇవన్నీ కలిపాం మేము అని. ఇవన్నీ కలిపితే దానికి ఒక కలరో లేకపోతే స్మెల్లో ఏదో జావాలి కదా, ఏం ఉండదు. అట్లాంటి పదార్థాన్ని ఒకటి సృష్టించి దాన్ని గుళ్ళలకు సప్లై చేసే ప్రసాదాలలో, మీ కమర్షియల్ కాంప్లెక్స్లకి, గేటెడ్ కమ్యూనిటీలకి, అపార్ట్మెంట్లకి వేసే వాటర్ క్యాన్లలో, ఆ వాటర్ క్యాన్ మిషన్లో వేస్తే చాలు మీ అన్ని క్యాన్లలోకి వస్తాయి. ఇట్లా కలిపి జనాల ప్రాణం తీద్దామని చెప్పేసి వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు. ఆల్రెడీ కలిపారో లేదో ఇంకా నిర్ధారణ కాల, కలపడానికి రెడీగా ఉండి కొన్ని వేల ప్రాణాలు పోవడానికి అయితే సిద్ధంగా ఉన్నట్టయితే ఆధారాలు వచ్చాయి. వీళ్ళు ఒరే మీరు ఎందుకురా ఇన్ని పేలుడు పదార్థాలు పెట్టుకున్నారు అంటే
వాళ్ళ దగ్గర కూడా సరైన సమాధానం ఎక్కడ పేలుస్తారో ఎప్పుడు పేలుస్తారో తెలియదు. సరే, ఇది ఇక్కడ జరిగిన ప్రమాదం గ్యాస్ సిలిండర్ పేలితేనే జరిగిందా, లేకపోతే ప్రమాదవశాత్తు ఎవరన్నా ఏమైనా కావాలని పేలుడు పదార్థాలు పెడితే జరిగిందా అనేది ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ప్రజెంట్ ఇంతవరకే ఉన్న ఇన్ఫర్మేషన్. దీన్ని మనం ఎక్కువ లాగకూడదు, ఎందుకంటే ఇది రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే అంశం. యాక్చువల్గా ఉగ్రవాదానికి సంబంధించింది కాబట్టి ఈ ఎంక్వైరీలో తేలే అంశాలు, పిలవబడే పేర్లు, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పేర్లు, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ మతానికి సంబంధించి ఉంటాయి కాబట్టి ఆ మతస్థులు అందరూ అలాగే అని మనం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎక్కువ మాట్లాడకూడదు. మాట్లాడితే ఏంటంటే ఇవే మతభేదాలు, ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటాయి. సున్నితమైన అంశం ఇది. అండ్ నెక్స్ట్, వీళ్ళు ఏదైతే ఉన్నారో ఇప్పుడు ఆ పుల్వామా నుంచి వచ్చిన ఈ గ్యాంగ్, వీళ్ళకి శత్రు దేశాలతో జైషే మొహమ్మద్ ఇలాంటి ఉగ్రవాద సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయని డైరెక్ట్ వాడే చెప్పాడు కదా. జైషే మొహమ్మద్ హెడ్ వాడు ఎవడో లాస్ట్ టైం వాడి కుటుంబాన్ని అంతా కోల్పోతే దాడిలో మోడీని బెదిరిస్తా, మిమ్మల్ని మీ అంత చూస్తా అని చెప్పి లాస్ట్ టైం బెదిరించాడు డైరెక్ట్గా. సో ఎవరు క్లెయిమ్ చేసుకుంటారో తెలియదు. ఇది చాలా ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. కొంతమంది ఏంటంటే జైల్లో ఉన్న బిష్ణు గ్యాంగ్ లాంటి వాళ్ళు బయట ఏదైనా జరిగితే మేమే చేసామని మిషన్ తిప్పి క్లెయిమ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మేము చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవడానికి. ఇప్పటివరకు అయితే ఎలా జరిగిందనేది తెలియదు, బట్ తీవ్రత మాత్రం ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాణాలు పోయాయి, ఆస్తి నష్టం జరిగింది, అండ్ పేలుడు పదార్థాలు అక్కడక్కడ దొరుకుతూ ఉన్నాయి. లాస్ట్ హైదరాబాద్లో కూడా ఒకటి దొరికాడు అంటే అర్థం చేసుకో ఏ రేంజ్లో ఉందనేది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఆ పదార్థాన్ని తయారు చేశారు కదా, దాన్ని ఇప్పుడు ఒక పిల్లోడిని 10,000కి ఎంతకో జాబ్లో నీ దగ్గర పెడతారు. నీదేంటి వాటర్ క్యాన్లు తయారు చేసే యూనిట్, మినరల్ వాటర్ ప్లాంట్. రోజు నువ్వెక్కడ ఆ కాలనీ మొత్తం ఒప్పుకుంటావు సప్లయింగ్. నీ దగ్గర నేను పనికి చేరుతావు వచ్చి 10,000 అండి నాకు గతి లేదండి నువ్వు పెట్టేసుకుంటావు. చూడరా సరిగ్గా లోడ్ అయ్యి అంటే లోడ్ వెళ్తుంది వస్తుంది, నేను ఏదో టైంకి అది కలిపేస్తా. దాంట్లో అది కలిపితే దానికి రంగు, రుచి, చిక్కదనం ఏమి ఉండదు, తెలియదు. ఆ వాటర్ క్యాన్లలో కలుస్తాయి. అవి ఎంతమంది తాగుతారో అన్ని ప్రాణాలు పోతాయి. ప్రసాదాలలో కలుపుతున్నారు. ఇట్లా ఒక ఉగ్రవాద సంస్థ కొత్తగా ఆలోచించి, అంటే రోజు రోజు టెక్నాలజీలు డెవలప్ అయ్యేసరికి వాళ్ళు కొత్త కొత్త దారులతో కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తా వేల ప్రాణాలు తీద్దామని చెప్పేసి ప్లాన్ వేశారు. పాకిస్తాన్ కదమ్మా, పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ 2.0 వస్తుందేమో అనే రేంజ్కి ఉంది ఇది. అవతల వాళ్ళు ఈ వీళ్ళల్లో ఉగ్రవాదుల్ని అక్కడక్కడ లాస్ట్ టైం వాడే చెప్పాడు మా దగ్గర బోల్డ్ అని స్లీపర్ సెల్స్ ఉన్నాయి అని. వాళ్ళు ఎవరో తెలియదు. ఇప్పుడు వాళ్ళు నువ్వు పంపావు కరెక్టే, పంపినోడు ఒరిజినల్ వాడో కాదో తెలియదు, ఇంకా ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. తెలిసిన వరకు పంపాము, తెలియనంత వరకు ఎంతమంది ఉంది. అలా వేరే దేశాల్లో ఉన్నట్టు మన దేశానికి కూడా రావాలంటే ప్రూఫ్స్ ఇవన్నీ ఉంటే బాగుంటుందేమో సార్. ఇచ్చిన విడిగా వచ్చేసి అంత పెంట చేసేస్తున్నారు. వస్తారు, వేరే దేశం వాళ్ళు రాకూడదు అనే రూల్ ఏం లేదు, రాండి. వేరే వేరే దేశాలలో ఇంకా ఇంకా ఎక్సెట్రా అక్కడికి వెళ్ళలేం కదా సార్ అంత ఈజీగా. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళని ఎంకరేజ్ చేసాం, వాళ్ళేమో హెరాయిన్లు కొకైన్లు పట్టుకొని వచ్చారు. ఇంకెవరినో ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకేదో పేలుడు పదార్థాలు పట్టుకొస్తున్నారు. ఇంకెవరినో ఎంకరేజ్ చేస్తే వాడు వైరస్లు పట్టుకొస్తున్నాడు. అట్లా ఉంది పరిస్థితి. బట్ వీ షుడ్ నాట్ ఎంకరేజ్, బట్ ఈవెన్ దో అవుతున్నాయి, దాన్ని ఎట్లా కట్టడి చేయాలి, ఏం చేయాలి అనేది ఆలోచించుకోవాలి.